గారు ఈ గారు ఇచ్చాడు. ఆ డి గారు ఈ గారు అదే మాట అన్నారు. మనం రెండోసారి అడుగుతా మీరు అదే అంటున్నారు. కానీ ఎవరి మాట మామూలుగా తప్పుడు సమాచారం తీసుకొని ఎమ్మెల్యే గారు ఇచ్చారన్న. ఎమ్మెల్యే గారు మనలాంటి వాళ్ళు చెప్పించారు సార్ అని చెప్పాను. మనలాంటి ఎవరు ఆయనకు చెరవేసి చెప్పండి. ఇదేదంటే విచారణ చేసి నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత మేము మీరు చెప్పిన మాట మేము కట్టబడి ఉంటామని చెప్పేసి మా ఒపీనియన్. సంబంధిత అధికారులపై చర్యలు. అక్రమ బదిలీలను వెంటనే అధికారులను తక్షణం చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎన్హెచ్జేసి సర్కిల్ నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి నాగరాజు కొండారెడ్డి మా రాష్ట్ర నాయకత్వంలో కార్యదర్శిగాను కోశాధికారిగాను మరియు అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారిని సమస్యలపైన ఈ గారిని అడిగినందుకు వారిని కావాలనే ఏదో అభియోగం మోపి స్థానిక నాయకులతో గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకొని పోయి అక్కడ లెటర్ తీసుకొని వచ్చి ఎస్సీ గారికి అడ్రస్ చేస్తూ ఇక్కడ అకస్మాత్తుగా ఈ ఇద్దరిని నాగరాజుని కొండారెడ్డిని అకస్మాత్తుగా ఈ లింగనగుట్ల నుంచి మాచర్లకు ఓడి బేసిస్ పైన డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మరి ఎలాంటి విచారణ లేకుండా వారిని అకస్మాత్తుగా అక్కడ ఓడి బేసిస్ మీద ట్రాన్స్ఫర్ చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందో, మరి ఈ అభియోగం పైన న్యాయ విచారణ జరిపించి విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోమని చెప్పేసి ఎస్సీ గారికి రేపు మెమరాండం ఇవ్వడానికి ఈరోజు మేమంతా రావడం జరిగింది రాష్ట్ర నాయకత్వము. మరి ఈ 3 నెలల నుంచి వచ్చినటువంటి డిఈ గారు కానివ్వండి, ఈ గారు కానివ్వండి, ఎస్సీ గారు 2వ నెలలో వచ్చారు. మరి ఈ 2-3 నెలల నుంచి వచ్చిన ఈ 4 నెలల్లోనే వీళ్ళకి ఏం అర్థమవుతుంది? గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు ముందు చేసిన అధికారులు వీళ్ళతో మెప్పు పొంది అవార్డులు తీసుకున్నటువంటి ఘనత ఈ సర్కిల్లో ఉంది. మరి ఇలాంటి డ్యూటీ చేస్తున్నటువంటి నిత్యము కాళ్ళ మీద తిరుగుతూ ఏఈలు సంబంధిత అధికారులు లేకపోయినా కూడా లస్కర్లో వర్క్ ఇన్స్పెక్టర్లు కాలువని మెయింటైన్ చేసి రైతులకు నీరు ఆఖరి భూములకు రైతులకు నీళ్ళు అందించే స్థాయి మా లస్కర్లో వర్క్ చార్జ్ సిబ్బందిది. మరి అలాంటి వాళ్ళను ఈరోజు అకస్మాత్తుగా ఏ ఉద్దేశంతో ఓడి బేసిస్ మీద మాచర్లకు మార్చారో తెలియదు. కాబట్టి విచారించి వీళ్ళ మీద వచ్చినటువంటి అభియోగాన్ని విచారించి వీళ్ళు ఒకవేళ అభియోగాలు నిరూపిస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ 2-3 నెలలు వచ్చినటువంటి డిఈ గారు ఈ గారు చెప్పడం మాటలతోనే ఈ విధంగా ఎస్సీ గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మేము అనుమానిస్తున్నాము. కాబట్టి ఈ డిఈ గారు ఈ గారు వాళ్ళిద్దరిని మారుస్తారా, లేదు మా 60 మందిని మాచర్లకు మారుస్తారా అనే సమస్యలపైన ఎస్సీ గారిని వివరించి ఆయన దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ఇంతమంది రావడం జరిగింది. ఈరోజు లీవ్ పెట్టి వచ్చారు అందరూ. కాబట్టి ఎస్సీ గారు అందుబాటులో లేకపోవడం వల్ల సంబంధిత అధికారులతో మాట్లాడితే ఆయన కోర్టుకు వెళ్ళాడని చెప్పాడు. ఈవినింగ్ వరకు వెయిట్ చేయమని చెప్పారు. అంతమంది మేము ఈరోజు ముక్కుమ్మడిగా ఇక్కడ వచ్చి ఎస్సీ గారిని కలవడానికి రావడం జరిగింది. కాబట్టి ఎస్సీ గారు ఇప్పుడు సి గారికి ఎంక్వైరీకి రాశారని చెప్పేసి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చేంత వరకు మా యొక్క ఓడి ఆర్డర్ను ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఎస్సీ గారిని కోరుతున్నాము. కాబట్టి ఎందుకంటే 30 సంవత్సరాలు చేస్తున్నటువంటి రిమార్కు లేనిది మా సాటి వర్క్ ఇన్స్పెక్టర్ అయినటువంటి కొండారెడ్డి తర్వాత నాగరాజు పైన ఈరోజు వాంటెల్లీగా ఏదో ఉద్దేశంతో రాజకీయంగా పులుముతి మా యొక్క ఉద్యోగులపై రుద్దుతున్నారని చెప్పేసి మాకు అనుమానం ఉంది. కాబట్టి వాళ్ళని వెంటనే ఈ యొక్క ఓడి ఉత్తర్వులను ఉపసంహరించుకొని లేదా వాళ్ళిద్దరన్నా అంటే డిఈలు వీళ్ళని ఇక్కడి నుంచి
వేరేసో బదిలీ చేసి లేదా మమ్మల్ని బదిలీ చేయమండి. ఈ రెండు సమస్యలపైన ఎస్సీ గారిని అడిగి వచ్చాము. ఎస్సీ గారు లేరు కనుక మాకు వెంటనే ఈ న్యాయం చేసేంత వరకు మా యొక్క పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. లింగంగుంట్ల సర్కిల్ పరిధిలో గల వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యలపై మేము 4/3/2025 మా సభ్యులు వర్క్ ఛార్జ్డ్ సభ్యులు మా దగ్గరకు వచ్చి మాకు ఇబ్బందిగా ఉన్నది, ఈ విధంగా జరుగుతున్నది అని చెప్పడంతో మా నాయకులకు చెప్పడంతో మేము సంబంధిత అధికారులైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారిని కలవడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారానికి కోరడం జరిగింది. వారు మేము సమస్య చెప్పక తడువే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారైన గెజిటెడ్ ఆఫీసర్ గారు పరుష పదజాలంతో, అసలు దూషించని పదజాలంతో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అయిన మేము కూడా మాట్లాడలేని సంభాషణని ఆయన వాడుతూ అంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఉన్నా కానీ గొంతులు కోస్తాం, పేకలు కోస్తాం, రక్తం తాగుతాం అనే పరుష పదజాలను వాడుతూ మా యొక్క వర్క్ ఛార్జ్ సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ వారి యొక్క పోకడ అలా ఉన్నది. వర్క్ ఛార్జ్ సిబ్బందిలో సుమారుగా మా యొక్క నాగరాజు కొండారెడ్డి, నా పేరు కొండారెడ్డి, నా యొక్క అనుభవం సుమారుగా 32 సంవత్సరాలు ఈ ఇరిగేషన్ లింగంగుంట్ల పరిధిలో, లింగంగుంట్ల సర్కిల్ పరిధిలో ఏ రోజైనా సరే రైతుల దగ్గర నుంచి కానీ అధికారుల దగ్గర నుంచి కానీ ఈ 32 ఏళ్ల సర్వీస్లో ఎంతోమంది అధికారులు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరి మెప్పుని మేము సంపాదించుకుంటూ ఎంతో రివార్డులు తీసుకుంటూ వాళ్ళ దగ్గర అధికారులు ఉన్నా లేకపోయినా అహోరేతులు కొద్దిపాటి సిబ్బందితోటి మేము ఈ వాటర్ రెగ్యులేషన్ కానీ ఏదైనా సక్రమంగా చేస్తున్న ఈ నేపథ్యంలో నిన్నగాక మొన్న అంటే గత 3 నెలల క్రితం పూర్తి అదనపు బాధ్యతలు ఒకరు డ్రైనేజీ డిపార్ట్మెంట్ నుంచి, చీరాల డ్రైనేజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన డివి సుబ్బారావు గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, పులిచెంతల ప్రాజెక్ట్ నుంచి వచ్చిన జె విజయలక్ష్మి గారు గుంటూరు, వారు 3 నెలల క్రితం నుంచి వచ్చిన అదనపు బాధ్యతలు తీసుకొని వచ్చిన వారు వాళ్ళ చెప్పుడు మాటల్ని నమ్మి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మమ్మల్ని ఓటీపై బదిలీ చేయడం జరిగింది. మేము పనిచేస్తున్న అధికారుల నిర్ణయం ఎందుకు తీసుకోలేదు? గత 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం కదా, ఈ 3 నెలల నుంచి వచ్చిన అధికారుల రిపోర్ట్ ఎందుకు తీసుకున్నారు? 30 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళ రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదు? వీళ్ళదే ఎందుకు తీసుకున్నారు? కేవలం ఏమిటి? వీళ్ళు ఏమన్నా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు అసలు ఎవరు? దేనికోసం వచ్చారు? 30 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు ఈ వర్క్ ఛార్జ్ సిబ్బందికి రాజకీయానికి ఇంతవరకు సంబంధమే లేదు, ఏ పార్టీతోడు సంబంధం లేదు. ఎప్పుడు కూడా మేము మా సమస్యల మీద మా హక్కుల కోసమై మేము రాష్ట్ర సంఘం అందరం కలిసి సెక్రటరియట్లో కానీ ఈ ఈఎన్సీలో కానీ సి గారి వద్ద కానీ పోరాటం జరిపాము తప్పితే ఏ ఒక్క రాజకీయ నాయకులను కూడా కలిసిన దాఖలాలు కూడా లేవు. అటువంటి మమ్మల్ని ఒక భయభ్రాంతులు గురి చేస్తూ సంబంధిత శాసనసభ్యులైన మన నర్సరావుపేట ఎమ్మెల్యే గారి వారి చేత ఆయన తప్పుదావ పట్టించి లోకల్ నాయకులతోటి చేరి ఇక్కడున్న ఈ ఆఫీసర్లు లెటర్ చేసుకొచ్చి అన్యాయంగా మమ్మల్ని బదిలీ చేయడంపై మేము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాము. దానికి తోడు నిరసన తెలియజేస్తూ మా యొక్క ఉద్యోగస్తులు నాయకులకే ఇలా జరిగితే మా పరిస్థితి ఏందని మిగతా సిబ్బంది కూడా భయభ్రాంతులు గురవుతున్నారు. దీనికి ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయించి ఈ యొక్క న్యాయం చర్య తీసుకోవాల్సిందిగా సభాముఖంగా మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాం.